ఈరోజు మురళి 19/12/2024. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగం బదిలీ అయ్యే యుగం, అంటే పరివర్తన అయ్యేటువంటి యుగం. పరివర్తన సమయంలో సంపూర్ణ పరివర్తన అనేది జరుగుతుంది. ఇది పరివర్తన అయ్యేటువంటి యుగం. ఎలా పరివర్తన అవుతాము? బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగం పరివర్తన అయ్యే యుగం. ఇప్పుడు మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి. ప్రశ్న: బాబాతో పాటు ఏ పిల్లల మహిమ కూడా గాయనం చేయబడుతుంది? జవాబు: ఎవరైతే టీచర్లుగా అయ్యి అనేకుల కళ్యాణం చేసేందుకు నిమిత్తులుగా అవుతారో వారి మహిమ కూడా బాబాతో పాటు గాయనం చేయబడుతుంది. చేయువారు మరియు చేయించువారు అయిన బాబా పిల్లలతో అనేకుల కళ్యాణాన్ని చేయిస్తారు. కావున పిల్లల మహిమ కూడా జరుగుతుంది. బాబా ఫలానా వారు మా పైన దయ చూపించారు, తద్వారా మేము ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోయాము అని అంటారు. టీచర్గా అవ్వకుండా ఆశీర్వాదాలు లభించవు. బాబా ఏ పిల్లల మహిమ జరుగుతుంది బాబాతో పాటు? శాలిగ్రామాల రూపంలో, అనేక రూపాల్లో. అంటే బాబా అంటున్నారు, టీచర్లుగా అయ్యి అనేకుల కళ్యాణం చేసేందుకు నిమిత్తులుగా అవుతారో వాళ్ళపైన అంతే మహిమ జరుగుతుంది, అంతే నిందన జరుగుతుంది, అంతే అన్నీ లభిస్తాయి. ప్రాప్తి లభిస్తుంది, మళ్ళీ దానికి సంబంధించినటువంటి నిందన కూడా లభిస్తుంది. అందుకే బాబా అంటున్నారు, బాబాతో పాటు ఎవరికి జరుగుతుంది అంటే బాబా చెప్తున్నారు, ఎవరైతే టీచర్లుగా అయ్యి అనేకుల కళ్యాణం చేస్తారో ఓర్చుకోవాల్సి పడుతుంది, సహించుకోవాల్సి పడుతుంది. అందుకయ్యే వాళ్ళకి ప్రాప్తి అనేది లభిస్తుంది అంటున్నారు బాబా. ఎవరైతే టీచర్లుగా అనేకుల కళ్యాణం చేసేందుకు నిమిత్తులైతారో వారి మహిమ బాబాతో పాటు గాయనం చేయబడుతుంది. ఉత్తగా టీచర్లుగా అయ్యేదే కాదు, ధారణ చేసి టీచర్లుగా అయితే ఇంకా ఎక్కువ మహిమ జరుగుతుంది. చేయువారు మరియు చేయించువారు అయిన బాబా పిల్లల ద్వారా అనేకుల కళ్యాణం చేయిస్తారు. కానీ నేను చేస్తున్నాను, నేను వీళ్ళకి జ్ఞానం ఇచ్చినాను, వీళ్ళ కోర్స్ ఇచ్చింది నేనే, వీళ్ళు నా స్టూడెంట్లు అంటే తప్పు. దీంట్లో బాబా చేసేవారు, చేయించువారు. మన భాగ్యాన్ని బాబా తయారు చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, కావున పిల్లల మహిమ కూడా జరుగుతుంది. బాబా ఫలానా వారు మా పైన దయ చూపించారు అని ఇతరులు చెప్తారు. తద్వారా మేము ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోయాము అని అంటారు. టీచర్గా కాకుండా ఆశీర్వాదాలు లభించవు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, వారు అర్థం చేయిస్తున్నారు, అలాగే మళ్ళీ అడుగుతున్నారు కూడా. ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు, కొందరు సర్వవ్యాపి అని కూడా అంటారు. కానీ దానికన్నా ముందు ఆ తండ్రి ఎవరు అనేదైతే గుర్తించాలి కదా. ముందు గుర్తించి తర్వాత అనాలి. తండ్రి నివాస స్థానం ఎక్కడా? తండ్రి గురించి తెలియకపోతే వారి నివాస స్థానం గురించి ఎలా తెలుస్తుంది? తన నామరూపాలకు అతీతుడు తాను అని అనేస్తారు. నామరూపాలకు అతీతమైంది ప్రపంచంలో ఒక్కటి కూడా ఉండదు. ఉంది అంటే నామము ఉంటుంది, రూపము ఉంటుంది. అనగా అసలు లేనట్లే కదా. మరి ఎవరైతే లేనే లేరో వారి నివాస స్థానం గురించి ఎలా ఆలోచిస్తారు? ఇది పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. బాబా ఎన్ని విషయాలు క్లారిటీగా అర్థం చేయిస్తారు. బాబా మొట్టమొదట తమ పరిచయాన్ని ఇచ్చారు, ఆ తర్వాత వారి నివాస స్థానం గురించి అర్థం చేయించబడుతుంది. నేను మీకు ఈ రథము ద్వారా నా పరిచయాన్ని ఇచ్చేందుకు వచ్చాను. నేను మీ తండ్రిని, నన్ను పరంపిత అంటారు. ఆత్మ గురించి కూడా ఎవరికీ తెలీదు. అంతో ఇంతో తెలుసుకున్నారంటే ఆత్మనే పరమాత్మ అంటారు, శివోహం అంటారు, అహం బ్రహ్మాస్మి అంటారు, ఆత్మకేమి అంటదంటారు. పాపం తెలియక ఆ విధంగా
చెప్తారు. ఆ తర్వాత వారి నివాస స్థానం గురించి అర్థం చేయించబడుతుంది. నేను మీకు ఈ రథము ద్వారా నా పరిచయాన్ని ఇచ్చేందుకు వచ్చాను. నేను మీ అందరికీ తండ్రిని. నన్ను పరంపిత పరమాత్మ అంటారు. ఆత్మ గురించి కూడా ఎవరికీ తెలీదు. బాబా యొక్క నామ రూప దేశ కాలాలే లేకపోతే మరి పిల్లలు ఎక్కడి నుండి వస్తాయి? తండ్రియే నామరూపాలకు అతీతంగా ఉంటే మరి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? పిల్లలున్నారంటే తప్పకుండా తండ్రి కూడా ఉన్నట్లే కదా. తద్వారా తాను నామరూపాలకు అతీతుడు కాదు అని నిరూపించబడుతుంది. పిల్లలకు కూడా నామరూపాలున్నాయి. ఆత్మ ఎంత సూక్ష్మమైనదైనా నామరూపాలైతే ఉన్నాయి కదా. ఆకాశం సూక్ష్మమైనది అయినా కానీ ఆకాశం అన్న పేరైతే ఉంది. ఏ విధంగా ఆకాశం సూక్ష్మమైనదో అలాగే తండ్రి కూడా సూక్ష్మమైనవారు. తాను ఒక అద్భుత నక్షత్రం, మెరుస్తున్న నక్షత్రం. ఇతల్లేకే బాబా ప్రవేశిస్తారు అని పిల్లల వర్ణన చేస్తారు. దాన్నే పరమాత్మ అంటారు. తండ్రి పరంధామంలో ఉంటారు. అది నివాస స్థానం. అందుకే భగవద్గీతలో కూడా ఉంది కదా, నేను ఎక్కడ ఉంటాను అంటే నేను పరంధామంలో ఉంటాను అని చెప్పడం జరిగింది. ఎవరికైనా దృష్టి పైకే వెళ్తుంది కదా, అంతే కదా. ఎవరైనా భగవంతుని పిలిచినారు అంటే వాళ్ళ దృష్టి పైకే వెళ్తుంది కదా. ఓ పరమాత్మ అని పిలుస్తారు. ఇట్లా తల వంచుకొని ఓ పరమాత్మ అన్నారు కదా ఏ ధర్మస్థులైనా. ఎందుకంటే పరంధామం పైన ఉందని తెలుసు. బాబా అంటున్నారు పరంధామం అనేది పైన ఉంది, అందుకే అందరూ పిలుస్తూ వచ్చినారు. పిల్లలకు కూడా నామరూపాలు ఉన్నాయి. ఆత్మ ఎంత సూక్ష్మమైనదైనా నామరూపమైతే ఉంది కదా. తండ్రి పరంధామంలోనే ఉంటారు. అది ఆయన నివాస స్థానం. ఎవరికైనా దృష్టి పైకే వెళ్తుంది. వేలితో పైకి సైగ చేస్తారు. అనేక ధర్మస్థులు పైకి సైగ చేస్తున్నారు కదా. బాబా అంటున్నారు వేలితో పైకి సైగ చేస్తూ ఉంటారు, తలుచుకుంటారు. మరి ఎవరినైతే తలుచుకుంటున్నారో తాను ఎవరో ఉండి ఉండాలి కదా. అంటే తాను ఉండి ఉంటేనే, అంటే ఇక్కడ వచ్చి ఉంటేనే ఆయన్ని గుర్తు చేసుకుంటారు కదా. ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు. మనం మొదట అజ్ఞానులుగా ఉండేవాళ్ళం. తండ్రిని కూడా తెలుసుకోలేదు. స్వయం గురించి కూడా తెలియదు. మనం ఒక ఆత్మ, శరీరం కాదు అని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆత్మ అవినాశి. మరి తప్పకుండా ఆత్మ అయితే ఉంది. అవినాశి అన్నది పేరు కాదు. అవినాశి అనగా వినాశం కాదు. మరి తప్పకుండా ఏదో వస్తువు అయి ఉండాలి. పిల్లలకు బాగా అర్థం చేయించడం జరుగుతుంది. మధురాతి మధురమైన పిల్లల్ని ఎవరినైతే నేను పిల్లలు అంటానో ఆ ఆత్మలు అవినాశి ఆత్మలు. ఈ ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ కూర్చొని తెలియచేస్తున్నారు. ఈ ఆట ఒకేసారి జరుగుతుంది. ఆత్మ చెప్తున్నారు. అప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు పరిచయాన్ని ఇస్తారు. నేను కూడా పాత్రధారినే. నేను ఏ విధంగా వస్తాను, పాత్రను అభినయిస్తాను ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. పాత అనగా పతితాత్మను కొత్తగా పావనంగా తయారు చేస్తాను. కాబట్టి మీ శరీరం కూడా పుష్పం వలె ఉంటుంది. సత్యుగంలో అంత సత్వప్రధానంగా ఉంటుంది, అంత ఆకర్షణీయంగా దివ్యంగా ఉంటుంది. ఇది బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు మీరు బాబా బాబా అని అంటారు. ఈ పాత్ర జరుగుతోంది కదా. పిల్లలైన మనల్ని శాంతిధామమైన ఇంటికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. శాంతిధామం తర్వాత సుఖధామం, శాంతిధామం తర్వాత దుఃఖధామం ఉండదు. ఫస్ట్ మనం పవిత్రమైపోయిన తర్వాత పరంధామానికి వెళ్ళిన తర్వాత పవిత్ర ఆత్మల కిందికి వచ్చినప్పుడు దుఃఖ ప్రపంచంలో ఎట్లా వస్తాం? సుఖ ప్రపంచంలోనే వస్తాం. కొత్త ప్రపంచంలో సుఖమే సుఖం ఉంటుంది. ఈ దేవీ దేవతలు చైతన్యంగా ఉన్నట్లయితే మరియు వారిని ఎవరైనా మీరు ఎక్కడి నివాసీలు అని అడిగితే బాబా అంటారు వాళ్ళకి పరంధామం అనే నివాసీలు అని చెప్పలేవు. మేము స్వర్గవాసీలమనే అంటారు. మరి ఇప్పుడు ఈ జడమూర్తులైతే అలా జవాబు చెప్పలేవు కదా. నిజానికి మేము స్వర్గంలో ఉండే దేవీ దేవతలము. మళ్ళీ 84 జన్మల చక్రాన్ని చుట్టి ఇప్పుడు సంగమ యుగంలోకి చేరుకున్నాం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని విషయాలు స్పష్టంగా చెప్తారు. ఇది బదిలీ అయ్యేటువంటి పురుషార్థం.
బాబా అంటే అది బదిలీ అయ్యే పురుషోత్తమ సంగమ యుగం. తాము చాలా ఉత్తమ పురుషులుగా అవుతామని పిల్లలకు తెలుసు. మనం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత సత్వప్రధానంగా అవుతాం. సత్వప్రధానంగా కూడా నంబర్ వారుగా అవుతాం. కావున ఈ పాత్ర అంతా ఆత్మకు లభించింది. మనుషులకు పాత్ర లభించింది అన్నారు. ఆత్మలైన మనకు పాత్ర లభించింది. ఆత్మనైన నేను 84 జన్మలను తీసుకుంటాను. ఆత్మలైన మనం వారసులం. వారసులుగా ఎప్పుడు పురుషులే ఉంటారు అని అంటారు, స్త్రీలు ఉండరంటారు. అయితే ఇక్కడ ఆత్మరూపంలో స్త్రీ పురుష తారతమ్యం లేదు. సో బాబా అంటున్నారు, కావున ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మలైన మనందరం పురుషులమే అనే విషయాన్ని పక్కాగా అర్థం చేసుకోవాలి. అందరికీ అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తోంది. హద్దు యొక్క లౌకిక తండ్రి నుండి కేవలం కొడుకులకే వారసత్వం లభిస్తుంది, కూతుళ్లకు లభించదు. అలాగని ఆత్మ ఎప్పుడూ స్త్రీగానే ఉంటుందని కాదు. ఆత్మ ఒకసారి పురుష శరీరాన్ని, మరొకసారి స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో మీరందరూ పురుషులే, ఆత్మరూపంలో పురుషులే. ఆత్మలందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. అందరూ కొడుకులే, అందరి తండ్రి ఒక్క బాబానే. ఓ పిల్లలు, ఆత్మలైన మీరందరూ పురుషులే. అందుకే పురుషార్థం అంటారు. ఆత్మ యొక్క ఆత్మిక లాభం కలిగేదే పురుషార్థం. ఆత్మిక ఉన్నతియే పురుషార్థం. అందుకే పురుషోత్తమ ప్రాప్తి యోగ. ఉత్తమమైన పురుషులుగా ఎలా అవుతాము అనేటువంటిది తెలిపించేదే పురుషోత్తమ ప్రాప్తి యోగం. తో బాబా అంటున్నారు, ఆత్మలందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. అందరూ కొడుకులే, అందరి తండ్రి ఒక్కరే. ఓ పిల్లలు, ఆత్మలైన మీరందరూ పురుషులే. మీరు నా ఆత్మిక పిల్లలు అని తండ్రి కూడా అంటారు. మళ్ళీ పాత్రను అభినయించేందుకు స్త్రీ పురుషులు ఇరువురు కావాలి. అప్పుడే మనుష్య సృష్టి వృద్ధి అవుతుంది. ఈ విషయాల గురించి మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మనమంతా సోదరులమని అంటారు, కానీ అర్థం చేసుకోరు. బాబా అంటున్నారు, బాబా మేము మీ నుండి అనేక మార్లు వారసత్వాన్ని తీసుకున్నామని మీకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఆత్మకు ఇది పక్కా అయిపోతుంది. ఆత్మకు ఇది పక్కాగా తెలిసిపోయింది, అర్థము చేసుకుంది ఆత్మ. కానీ ప్రపంచంలో వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. ఓ తండ్రి దయ చూపించు అని తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తుంది. బాబా ఇప్పుడు మీరు రండి, మేమందరం మీకు పిల్లలుగా అవుతాం. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి ఆత్మలైన మేము మిమ్మల్నే స్మృతి చేస్తాం అని తండ్రిని స్మృతి చేస్తుంది ఆత్మ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని బాబా అర్థం చేయించారు. తండ్రి నుండి మనం వారసత్వాన్ని ఎలా పొందుతాం? ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం ఈ దేవీ దేవతలుగా ఎలా అవుతాం అనేది కూడా తెలుసుకోవాలి కదా. స్వర్గం యొక్క వారసత్వం ఎవరి ద్వారా లభిస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. స్వర్గస్థులైనారంటారు, ఒకప్పుడు దేవీ దేవత ప్రపంచం ఉండింది అంటారు. సో బాబా అంటున్నారు, స్వర్గం యొక్క వారసత్వం ఎవరి ద్వారా లభిస్తుంది అనేది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా సర్వవ్యాపి కాదు, వారి పిల్లలను ఆ విధంగా తయారు చేస్తారు. కానీ వారు స్వయం అయితే నరకంలేకే వస్తారు. పతిత శరీరంలో పతిత ప్రపంచంలోనే వస్తారు. మీరు తమోప్రధానం అయిపోయినప్పుడు తండ్రిని నరకంలేకే పిలుస్తారు. ఇది తమోప్రధాన ప్రపంచం కదా. సతోప్రధాన ప్రపంచం ఉండేది. 5000 సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది. ఈ విషయాలను గురించి, ఈ చదువు గురించి మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు చెప్పే చదువు. మీరు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. బాబా అంటున్నారు, మనుషుల నుంచి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణం పట్టదు. పిల్లలుగా అవ్వడంతోనే వారసులుగా అవుతారు. ఆత్మలైన మీరందరూ నా పిల్లలే అని బాబా అంటున్నారు. నేను మీకు వారసత్వాన్ని ఇస్తాను. మీరందరూ సోదరులు. మీ నివాస స్థానం మూలవతనం లేదా సూర్యచంద్ర నక్షత్రాలకు అతీతంగా ఉన్న
ఆ స్థానం. న తద్భాస యతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నేను అక్కడ ఉంటాను, సూర్యచంద్ర నక్షత్ర మండలాలకు అతీతంగా ఉంటాను. ఉన్న స్థానం అది నాది. మీ మధురమైన నిశ్శబ్ద ధామం అది. కానీ అక్కడ కూర్చుండిపోకూడదు. అలా కూర్చొని ఏం చేస్తారు? అలా ఉన్నట్లయితే అది కూడా జడావస్థే కదా. ఆత్మ ఎప్పుడైతే పాత్రను అభినయిస్తుందో అప్పుడే చైతన్యంగా పిలువబడుతుంది. చైతన్యంగా ఉంటూ పాత్రను అభినయించకపోతే అది జడమైనట్లే కదా. మీరు ఇక్కడ నిల్చొని ఉండి కాళ్ళు చేతులు కదలకుండా ఉంటే జడంగా ఉన్నట్లే కదా. అక్కడ సహజసిద్ధమైన శాంతి ఉంటుంది. ఆత్మలు జడంగా ఉంటాయి, పాత్రనేమీ అభినయించవు. పాత్రలోనే శోభ ఉంటుంది. శాంతిధామంలో శోభ ఏముంటుంది? ఆత్మలు సుఖదుఖాల అనుభూతి నుండి అతీతంగా ఉంటాయి. ఎటువంటి పాత్రను అభినయించకుండా అక్కడ ఉన్నట్లయితే అందులో లాభమేముంది? ఏం లాభం పరంధామంలో ఉంటే? మొట్టమొదట సుఖము యొక్క పాత్రను అభినయించాలి. ప్రతి ఒక్కరికి మొట్టమొదటనే పాత్ర లభించింది. మాకు మోక్షం కావాలి అని కొంతమంది అంటారు. మోక్షం ఎట్లా లభిస్తుంది? మోక్షం అంటే జనన మరణ చక్రాల్లోకే రాకుండా ఉండడము అనుకుంటారు వాళ్ళు. దాన్ని మోక్షం అంటున్నారు. నీటి బుడగ నీటిలో కలిసిపోయినట్లుగా ఆత్మ అసలు లేనే లేదు. ఆత్మ చెప్తారు పరమాత్మలో కలిసిపోతుంది అని. ఎటువంటి పాత్రను అభినయించకపోతే జడమనే అంటారు కదా. చైతన్యమై ఉండి కూడా జడంగా ఉన్నట్లయితే లాభమేముంది? అందరూ పాత్రను అభినయించాల్సిందే. బాబా కూడా పాత్రను అభినయించాల్సిందే అంటే ఇంకా మనుష్యులు, ఆత్మలు హీరో హీరోయిన్ల పాత్ర అని పిలువబడుతుంది. పిల్లలైన మీకు హీరోయిన్ల పాత్ర లభిస్తుంది. ఆత్మ ఇక్కడ పాత్రను అభినయిస్తుంది. మొదట సుఖమయమైన రాజ్యాన్ని పరిపాలిస్తుంది. ఆ తర్వాత రావణ్ణి దుఃఖరాజ్యంలోకి వస్తుంది. పిల్లలైన మీరు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి. మన కర్తవ్యం. మనం తెలుసుకొని వేరే వాళ్లకు కూడా ఆ కర్తవ్యాన్ని ఇవ్వడం మన యొక్క బాధ్యత. బాబా అంటున్నారు ఆ కర్తవ్యాన్ని చెప్పాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. టీచర్గా ఇతరులకు అర్థం చేయించండి అని ఇప్పుడు బాబా అంటున్నారు. ఎవరైతే టీచర్లుగా అవరో వారి పదవి తక్కువగా ఉంటుంది. టీచర్లుగా అవ్వకుండా ఎవరికైనా ఆశీర్వాదం ఎలా లభిస్తుంది? ఎవరికైనా డబ్బిస్తే వారికి సంతోషం కలుగుతుంది కదా. బీకేలు మా పైన ఎంతో దయ చూపిస్తున్నారు, దాంతో మేము ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోతాము అని లోపల భావిస్తారు. నిజానికి ఒక్క తండ్రినే మహిమ చేస్తారు. ఓహో బాబా, మీరు ఈ పిల్లల ద్వారా మా కళ్యాణముని ఎంతగా చేస్తున్నారు అని అంటారు. ఎవరో ఒకరి ద్వారానైతే బాబా కళ్యాణం చేయిస్తారు కదా. బాబా చేయువారు మరియు చేయించువారు. బాబా పిల్లలతో చేయిపిస్తారు, కానీ నేను చేసినాను అనుకోవడం మన భ్రమ. బాబా అంటున్నారు తండ్రి చేయువారు మరియు చేయించువారు. మీ ద్వారా చేయిస్తున్నారు. మీ కళ్యాణం జరుగుతుంది. తద్వారా మీరు ఇతరులకు అంటుకడతారు. ఎవరెవరు ఎంతగా సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. రాజులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి కదా. మళ్ళీ ఎవరైతే మంచి నంబర్ లేకొస్తారో వారు కూడా రాజులుగా అవుతారు. మాయ తయారవుతోంది. మేము మాలలో ఏ నంబర్ వారిగా అవుతాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మాలలో ఏ నంబర్ పూసగా అవుతాము అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నవరత్నాలు ముఖ్యమైనవి. మధ్యలో వజ్రతుల్యంగా తయారు చేసేవారు ఉన్నారు. వజ్రాన్ని ఎప్పుడూ మధ్యలో పెడతారు. మాలలో పైన పుష్పం కూడా ఉంది కదా. ఎవరెవరు ముఖ్యమైన మణులుగా అవుతారు, ఎవరు రాజ్యవంశం లేకొస్తారు అనేది అంతిమంలో తెలుస్తుంది. ఎందుకంటే మార్పులు చేర్పులు జరగచ్చు. లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ లేకపోవచ్చు, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ లేక రావచ్చు. అందుకోసమే బాబా అంటున్నారు ఇంకా టైం ఉంది కాబట్టి అంతిమంలో అన్ని విషయాలు బాబా తెలియచేస్తారు. మనం చేసిన పురుషార్థాన్ని బట్టి మనకి పదవిని సాక్షాత్కారం చేయిస్తారు. చివరిలో మీకు తప్పకుండా అన్ని సాక్షాత్కారం అవుతాయి. అప్పుడు ఏం చేసేకైతుంది? ఇప్పుడు నేను సాక్షాత్కారం అయింది, నాకు దాసిగా అవుతాను అని. అప్పుడు నేనేం చేయగలను? పురుషార్థం ఇప్పుడే చేయాలి, కానీ అప్పుడు చేసేది ఏంది ఉండదు. లాస్ట్లో పరీక్షలు రాసే టైంలో నేను చదువుకుంటానంటే అది ఎక్కడి నుంచి సాధ్యం?
అసంభవం. రిజల్ట్ వచ్చే టైంలో, పేపర్లో రిజల్ట్ అవుట్ అయ్యే టైంలో నేను చదువుకుంటే బాగుండు అంటే అయిపోయింది టైం. బాబా అంటున్నారు ముఖ్యమైన మణులుగా అవుతారు. ఎవరు రాజ్యవంశం లేకొస్తారు అనేది అంతిమంలో మీకు తెలుస్తుంది. చివర్లో మీకు తప్పకుండా అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఏ విధంగా అందరూ శిక్షలు పొందుతారో మీరు చూస్తారు. ప్రారంభంలో దివ్య దృష్టి ద్వారా మీరు సూక్ష్మతంలో చూసేవారు. ఇది కూడా గుప్తమే. ఆత్మ ఎక్కడ శిక్షలను పొందుతుంది అనేది కూడా డ్రామాలోని పాత్రని. గర్భ జైలులో శిక్షలు అనుభవిస్తారు. జైల్లో ధర్మరాజుని చూపిస్తారు. ఎం ధర్మరాజుని మమ్మల్ని బయటికి తీయండి అని ప్రాధేయపడతారు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పాపాలు చేస్తారు. బయటకు వచ్చే వరకు మేము పాపాలు చేయము, మేము బయట రావాలా అంటారు. బాబా అంటారు వికారాల కారణంగానే ఆ విధంగా గర్భ జైల్లో శిక్షలు అనేది అనుభవిస్తారు. జైల్లో ధర్మరాజుని చూస్తారు. ఎం ధర్మరాజుని మమ్మల్ని బయటికి తీయండి అని ప్రాధేయపడతారు. రోగాలు మొదలైనవి రావడం కూడా కర్మలెక్కాచారాలే కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి తప్పకుండా యథార్థమైనవే వినిపిస్తారు కదా. ఇప్పుడు మీరు సత్యవంతులుగా అవుతున్నారు. సత్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. దాంట్లో కొంచెం కూడా కల్తీ ఉండకూడదు. అప్పుడే మనం ఉన్నతమైనటువంటి ప్రాప్తిని పొందగలుగుతాం. బాబా అంటున్నారు సత్యవంతులుగా అవుతారు. ఎవరైతే తండ్రి నుండి చాలా శక్తిని తీసుకుంటారో వారే సత్యమైన వారు అని పిలువబడతారు. సత్యమైన వారే బాబా నుండి, సత్యం శివం సుందరం నుండి శక్తిని తీసుకుంటారు. మీరు విశ్వాధిపతులుగా అవుతారు. అందులో ఎంతటి శక్తి ఉంది. గొడవలు మొదలైన విషయాలు లేవు. శక్తి తక్కువగా ఉంటే ఎన్ని గొడవలు జరుగుతాయి. పిల్లలైన మీకు అర్ధకల్పం కోసం శక్తి లభిస్తోంది. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా. ఒకే విధమైన శక్తిని పొందలేరు. అలాగే ఒకే రకమైన పదవిని కూడా పొందలేరు. ఇది కూడా మొదటే రచింపబడి ఉంది. డ్రామాలో అనాదిగా రచింపబడి ఉంది. కొందరు చివర్లో వస్తారు, 1-2 జన్మలను తీసుకుంటారు, మళ్ళీ శరీరాన్ని వదిలేస్తారు. దోమలు రాత్రి పుడతాయి. బాబా అంటారు మళ్ళీ ఉదయం వచ్చి చూసేటప్పటికి చనిపోయి ఉంటాయి. అదేమన్నా దానివల్ల లాభమా? అట్లాగే లాస్ట్లో వచ్చి జన్మ తీసుకుంటే ఏం ప్రాప్తి లేదు. అవి లెక్కలేనన్ని ఉంటాయి. కనీసం మనుషులకు లెక్కైనా ఉంటుంది. జీవజంతువులకి దోమలకి ఏం లెక్క ఉంది? మొట్టమొదట ఏ ఆత్మలైతే వస్తారో వారి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలైన మీకు మేము చాలా దీర్ఘాయుషు కలవారిగా అవుతామనే సంతోషం ఉండాలి. మీరు ఏ విధంగా పూర్తి పాత్రను అభినయిస్తారో బాబా మీకే అర్థం చేయిస్తారు. చదువు అనుసారంగా పాత్రను అభినయించేందుకు పైనుండి వస్తారు. మీ చదువు కొత్త ప్రపంచం కోసం. నేను మిమ్మల్ని అనేక సార్లు చదివించాను. ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి చదివించాను. ఈ చదువు అవినాశిగా అయిపోతుంది. అర్ధకల్పం మీరు ప్రాలబ్ధాన్ని పొందుతారు. అవినాశీ చదువు ద్వారా సుఖం కూడా అల్పకాలం కొరకే లభిస్తుంది. ఆ వినాశీ చదువు ద్వారా, అవినాశీ చదువు ద్వారా అవినాశీ సుఖం, వినాశీ చదువు ద్వారా వినాశీ ప్రాప్తి, అల్పకాలికమైన ప్రాప్తి. ఇప్పుడు ఎవరైనా బ్యారిస్టర్గా అయితే మళ్ళీ కల్పం తర్వాత కూడా బ్యారిస్టర్గానే అవుతారు, అడ్వకేట్గా. ఇది కూడా మీకే తెలుసు. అందరికీ ఏ పాత్ర అయితే ఉందో అదే పాత్రను కల్పకల్పము అభినయిస్తూ ఉంటారు. దేవతలైనా శూద్రులైనా ప్రతి ఒక్కరి పాత్ర కల్పకల్పము అభినయించినట్లుగా అదే విధంగా అభినయించబడుతుంది. మార్పులు చేర్పులు జరగవు. అందులో ఎటువంటి తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. పురుషార్థం గొప్పదా, ప్రాలబ్ధం గొప్పదా అని అడుగుతారు. పురుషార్థమే గొప్పది కదా. ప్రాలబ్ధం అయిపోయి రిజల్ట్ అయిన తర్వాత వచ్చేటువంటిది. పురుషార్థం చాలా గొప్పది. పురుషార్థం ద్వారానే ప్రాలబ్ధం లభిస్తుంది. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం లభించదు. పురుషార్థం ద్వారా డ్రామానుసారంగా ప్రాలబ్ధం లభిస్తుంది. మళ్ళీ డ్రామానుసారం ఎందుకు ఆలోచించండి. మొత్తం భారమంతా డ్రామా పైనే వచ్చేస్తుంది. పురుషార్థాన్ని కొందరు చేస్తారు, కొందరు చెయ్యరు. వస్తారు కూడా, కానీ పురుషార్థం చేయకపోతే ప్రాలబ్ధం లభించదు. మొత్తం ప్రపంచంలో ఏ కర్మలైతే కొనసాగుతున్నాయో అవన్నీ రచింపబడి ఉన్న డ్రామా. ఆత్మలో మొదటే ఆది నుండి అంతిమం వరకు పాత్ర అంతా రచింపబడి ఉంది. ఆత్మలో
మొదటి నుంచి అంతిమం వరకు పాత్ర రచింపబడి ఉంది. ఏ విధంగా ఆత్మలో 84 జన్మల పాత్ర ఉందో, తద్వారా అది ఏ విధంగా వజ్రంగా అవుతుందో, గవ్వగా అవుతుందో, ఈ విషయాలన్నింటినీ మీరిప్పుడు వింటారు. ఇప్పుడే బాబా వచ్చి మనకు వినిపిస్తారు. ఇప్పుడే వింటాం. గవ్వగా ఉన్న వాళ్ళమి వజ్రంగా ఎలా అవుతాం, వజ్రం నుండి గవ్వలాగా ఎలా అవుతాం, ముళ్ళ నుంచి పుష్పంగా, పుష్పం నుంచి ముళ్ళుగా ఎలా అవుతాం అనేది బాబా వచ్చి చెప్తున్నారు. స్కూల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వారిని బుద్ధిహీనులు అని అంటారు. కొందరికి ధారణ జరగదు. దీన్ని వెరైటీ వృక్షం అంటారు. వెరైటీ రూపురేఖలు ఉన్నాయి. ఈ వెరైటీ వృక్షం యొక్క జ్ఞానాన్ని బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. కల్పవృక్షం గురించి కూడా అర్థం చేయిస్తారు. వటవృక్షం యొక్క ఉదాహరణ కూడా దీనికి వర్తించేదే. దాని శాఖోపశాఖలు ఎంతగానో విస్తరించి ఉన్నాయి. మా ఆత్మ అవినాశి, శరీరం వినాశమైపోతుంది అని పిల్లలు భావిస్తారు. ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మనే 84 జన్మలు తీసుకుంటుంది. శరీరాలైతే మారిపోతూ ఉంటాయి. ఆత్మ అయితే అదే. ఆత్మనే భిన్న భిన్న శరీరాలను తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఇది కొత్త విషయం కదా. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది. కల్ప పూర్వం కూడా ఇలా అర్థం చేసుకున్నారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. మీరు అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉంటారు. సందేశం లభించని వారు ఎవ్వరూ ఉండరు. సందేశంను వినడం అందరి హక్కు. బాబా గురించి తెలుసుకోవడం అందరికీ హక్కు ఉంది. మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని కూడా తీసుకుంటారు. ఎంతో కొంత వింటారు కదా. విన్నప్పుడు తప్పకుండా వారసత్వం లభిస్తుంది. ఎంతైనా తండ్రికి పిల్లలు కదా. నేను ఆత్మలైన మీ తండ్రిని అని బాబా అర్థం చేయిస్తున్నారు. నా ద్వారా ఈ రచన ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు. మిగిలిన వాళ్ళంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. బాబా అయితే అందరికీ సద్గతినిస్తారు. ఓహో, తండ్రి యొక్క లీల అపారమైనది అనే గాయనం అంతిమంలో ఏర్పడుతుంది. అది ఏ లీల, ఎటువంటి లీల? అది ఈ పాత ప్రపంచాన్ని మార్చే లీల. దానిని గురించి తెలుసుకోవాలి కదా. మనుషులే తెలుసుకుంటారు. బాబా వచ్చి పిల్లలైన మీకే అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బాబా జ్ఞానసాగర్లు. మిమ్మల్ని కూడా జ్ఞానసాగర్లుగా తయారు చేస్తున్నారు. మీరు అర్థం చేయిస్తారు. బాబా జ్ఞానసాగర్లు. మిమ్మల్ని కూడా జ్ఞానసాగర్లుగా చేయిస్తున్నారు. మీరు నంబర్ వారుగా అలా అవుతారు. స్కాలర్షిప్ తీసుకునేవారు నాలెడ్జ్ఫుల్గా పిలువబడతారు. నాలెడ్జ్ఫుల్గా ఉండే వాళ్ళకే స్కాలర్షిప్ అనేది లభిస్తుంది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू बाबा। सारांशం, సదా ఆత్మలమైన మనము పురుషులం. మనము తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అనే స్మృతిలోనే ఉండాలి. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువుని చదవాలి మరియు చదివించాలి. సెకండ్ పాయింట్, మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతోందో అదంతా రచింపబడి ఉన్న డ్రామాయే. ఇందులో పురుషార్థం మరియు ప్రాలబ్ధం రెండూ రచింపబడి ఉన్నాయి. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం లభించదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం లభించదు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎట్లా లభిస్తుంది? కష్టే ఫలి. కష్టం లేకుండా ఫలితం ఎక్కడి నుంచి లభిస్తుంది? లభించదు కదా. వరదానం, ఏ సేవనైనా సత్యమైన మనస్సుతో మరియు ప్రేమతో చేసే సత్యమైన ఆత్మిక సేవాదారులుగా కండి. మనం ఏ సేవ చేస్తున్నాము అనేది కాదు ప్రాధాన్యం, ఎలా చేస్తున్నాము అనేది ముఖ్యమైనది. అందుకే బాబా అంటున్నారు, ఏ సేవనైనా సత్యమైన మనస్సుతో, నిస్వార్థమైన సత్యమైన మనస్సుతో చేయాలి, ప్రేమతో చేయాలి. అప్పుడే అలాంటి వాళ్ళని ఆత్మిక సేవాదారులు అని అంటారు. వివరణ,
ఏ సేవ అయినా కానీ దానిని సత్యమైన మనసుతో లగన్తో చేసినట్లయితే అందుకు 100 మార్కులు లభిస్తాయి. సేవలో చిరాకు ఉండకూడదు. ఏదో పని అయిపోతుందిలే అన్నట్లుగా సేవ చెయ్యకూడదు. చెడిపోయిన వారిని బాగు చెయ్యడమే మీ సేవ. అందరికీ సుఖాన్ని ఇవ్వడం, ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయడం, అపకారీలకు ఉపకారం చేయడం, అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరికి తోడుని మరియు సహయోగాన్ని ఇవ్వడం, ఇటువంటి సేవను చేసేవారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. ఆత్మిక సేవాదారుల యొక్క రిజల్ట్ ఏం చెప్తున్నారు బాబా? వాళ్ళు ఎలా ఉంటారు? ఏ సేవైనా సత్యమైన మనసుతో చేస్తారు, ప్రేమతో చేస్తారు. అందుకే వాళ్లకు 100 మార్కులు లభిస్తాయి. సేవ చేసేటప్పుడు చిరాగ్గా ఉండకూడదు. ఏదో పని అయిపోతుందిలే, చేసినామంటే చేసినాం అనేట్లుగా ఉండరు వాళ్ళు. చెడిపోయిండే వాళ్ళని బాగు చేసేదే సేవ. అందరికీ సుఖాన్ని ఇవ్వడం, బాబా అంటున్నారు, అందరికీ సుఖాన్ని ఇవ్వడం, ఆత్మలను యోగులుగా తయారు చేయడం, అపకారులకు కూడా ఉపకారాన్ని చేయడం, అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరికి తోడుని మరియు సహయోగాన్ని ఇవ్వడం, ఇటువంటి సేవను చేసేవారే సత్యమైన ఆత్మిక సేవాదారులు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అవసరమైన సమయంలో చేసే వాళ్ళకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది, లాభం ఉంటుంది. ఆశీర్వాదాలు. స్లోగన్: పవిత్రతయే బ్రాహ్మణ జీవితానికి కొత్తదనం. ఇదే జ్ఞానానికి పునాది. జ్ఞానానికి పునాదే పవిత్రత. పవిత్రత లేదంటే బ్రాహ్మణ జీవితమే లేదు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.